హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో కొన్ని టిప్స్ అలాగే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే కుష్క రైస్ చూపిస్తున్నాను. ప్లెయిన్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత 4 లవంగాలు, 1 ఇంచు దాకా చెక్క, 1 స్టార్ ఫ్లవర్, కొద్దిగా జావిత్రి, 1 నల్ల యాలుక, 1 తెల్ల యాలుక వేసుకోండి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. బిర్యానీకి ఏవైతే వేసుకుంటామో అన్నిటిని కూడా కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1 వేసుకుంటున్నాను. వేసుకుని నెక్స్ట్ ఇందులోని స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక 2 వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిని దంచుకుని వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. వేసుకున్న తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా 1 వేసుకుని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి 1.5 గ్లాస్ వరకు రైస్ని. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1కి డబల్ వేసుకోవాలండి, అప్పుడే అన్నం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఎసరు అనేది ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఆ తర్వాత ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుని దీనికి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో 2 విజిల్స్ పోయిన తర్వాత ఈ విధంగా రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయిందో చూసారా, చాలా బాగుంటుందండి. ఎంత పొడి పొడిగా వచ్చింది కదా. ఇది చికెన్లోకైనా మటన్లోకైనా లేదా మీ దగ్గర ఏమీ లేదనుకోండి, నార్మల్గా రైతాతో కానీ లేదా పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది ఒక బ్యూటీ టిప్ అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. పాలు కాగిన తర్వాత పైన మీగడలాగా ఫామ్ అవుతుంది కదా, ఆ మీగడని 1 స్పూన్ వరకు ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఈ పసుపుని ప్యాకెట్ పసుపు కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పసుపు వేసుకోండి. కెమికల్స్ ఉండవు కదా, పింపుల్స్ అనేవి రాకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత దీన్ని ఫేస్కి అప్లై చేసేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అలాగే ఈ క్రీమ్ అనేది ఇంకా కొద్దిగా మిగులుతుంది. ఇది కొంచెం జిడ్డులాగా ఉంటుంది కాబట్టి ఫేస్కి అనేది అంత ఎక్కువ పట్టదనమాట. ఇలా మిగిలిన తర్వాత ఇంకా కొద్దిగా ఉంటుంది కదా, అందులోకి కొద్దిగా టూత్పేస్ట్ వేసుకుంటున్నాను. కోల్గేట్ టూత్పేస్ట్ వేసుకోండి, బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు చేతుల్లో అయినా లేదా కాళ్ళైనా కొంచెం మురికిగా ఉండి కొంచెం ట్యాన్ లాగా పేరుకొని పోయి ఉంటుంది కదా, దానికైతే ఈ టూత్పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా మురికిగా ఉన్న చేతుల మీద ఇంకా కొద్దిగా ఈ విధంగా కొంచెం బాగా రబ్ చేయండి ఒక 5-6 నిమిషాల పాటు. ఇలా రబ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని వేడి నీళ్ళలో కడిగేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి చన్నీళ్ళకి పోదండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తీసుకోండి. చూసారా, ఇప్పుడు చూపిస్తున్నాను ఎంత క్లియర్గా కనిపిస్తుందో. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.